నమస్తే నాగేశ్వర్ గారు. ఎన్నికలకు ముందు నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ బీజేపీ విలీనం అనే వార్తలు తరచూ చూస్తూ ఉన్నాం. రీసెంట్గా రేవంత్ రెడ్డి చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు సార్. భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని కలిపేసిన తర్వాత కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, అసెంబ్లీ పక్ష నేతగా ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు, ఇలా కవితకు బెయిల్ వస్తుంది, రాజ్యసభ సీటు కూడా వస్తుంది అని చెప్పేసి. సో దీనికి వెంటనే బీఆర్ఎస్ నాయకులు కూడా బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరు కూడా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుంది, కేసీఆర్కు ఏఐసీసీ పదవి ఇస్తారు అంటూ బండి సంజయ్ సెటైరిక్గా కామెంట్ చేస్తే అసలు భారతీయ జనతా పార్టీలో ఎటువంటి చర్చే జరగలేదు, ఇదంతా ఊహాజనితం అని చెప్పి ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో బీఆర్ఎస్ కేంద్రంగా బీజేపీ అండ్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న కామెంట్స్, దీని చుట్టూ జరుగుతున్న రాజకీయం, ఎందుకు పదే పదే ఇటువంటి ప్రచారం జరుగుతుంది? అంటే బీఆర్ఎస్లో ఒక చర్చ జరిగిన మాట నిజం, బీజేపీ పట్ల ఏ రకమైన వైఖరి తీసుకోవాలి అని. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీజేపీ పట్ల ఏ వైఖరి తీసుకోవాలి, సో రెండు రకాల వాదనలు ముందుకొచ్చాయి. ఒకటి బీజేపీ పట్ల స్నేహపూర్వకంగా ఉండాలి, ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు కదా అని. రెండవది బీజేపీ కాంగ్రెస్ల పైన పోరాడాలని. నాకు తెలిసినంత వరకు బీజేపీ పట్ల కాస్త మెతక వైఖరి అనుసరించాలన్నదే బీఆర్ఎస్ వైఖరి. సో అయితే ఆ మెతక వైఖరి ఎక్కడ దాకా పోవాలి, పొత్తు పెట్టుకోవాలా, ఒకానొక దశలో ఎక్కడో ఒక చోట విలీనమని చర్చ జరిగి ఉంటేనే ఇంతకాలం ఈ డిస్కషన్ అంతా నడుస్తుంది. అయితే ఒక రాజకీయ పార్టీ, అందులో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ఇప్పటికీ కూడా బేస్ ఉన్న పార్టీ, ఇప్పటికిప్పుడు పోయి ఇంకో పార్టీలో విలీనమవుతుందని నేనైతే అనుకోను. సో అది బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా బలహీనపడితే ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఎవరమో చెప్పలేము. సో ప్రజారాజ్యం 18 సీట్లు తెచ్చుకున్న రోజు విలీనమవుతుంది ఆ పార్టీ అని మనం ఎవరూ ఊహించలేదు కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఊహించలేం. కానీ ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ విలీనమయ్యేటువంటి వాతావరణం ఉందని నేను అనుకోను. కానీ బీజేపీ పట్ల కాస్త మెతక వైఖరి అనుసరించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో గతంలో మనం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీల స్వభావం చూసాం, ఒడిస్సాలో బిజు జనతాదళ స్వభావం చూసాం. సో నాన్ ఎన్డీఏ నాన్ ఇండియా కూటమి పక్షాలని చేసిన పనిది. అయితే ఇటీవల ఎన్నికల్లో అన్నీ దెబ్బతిన్నాయి. బిజు జనతాదళ, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్, ఏఐఏడీఎంకే, ఈ పార్టీలన్నీ అటు ఎన్డీఏలో లేక ఇటు ఇండియా కూటమిలో లేక పార్టీలన్నీ దెబ్బతిన్నాయి. ఈ దెబ్బతిన్న తర్వాత బీఆర్ఎస్లో ఈ డైలమా అనేది ఖచ్చితంగా ముందుకు వచ్చింది, ఏం చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఏమో బీజేపీకి వెళ్ళిపోతుంది, బీఆర్ఎస్ నాయకులేమో కాంగ్రెస్లో చేరుతున్నారు. అసలు బీఆర్ఎస్ ఉనికి అస్తిత్వం ఏంటి? ఒకవైపు ఏమో కేసులు టైటన్ అవుతున్నాయి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటిది కవిత చుట్టూ ఉంది. రాష్ట్రంలో కూడా ఇంకా కొన్ని రోజుల్లో ఏ కేసులు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వస్తాయో తెలియదు. ఈ గందరగోళంలో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది బీఆర్ఎస్లో ఉన్న ఆందోళన మాత్రం నిజం. ఆ ఆందోళన రకరకాల రూపాల్లో రాజకీయ డిబేట్లో, డిస్కోర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్ల ఉన్న భారీ వ్యతిరేకతే కాంగ్రెస్ని గెలిపించింది, బీజేపీని ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఉప ఎన్నికల నుంచి మనం చూస్తున్నాం యాంటీ బీఆర్ఎస్ సెంటిమెంట్. అందుకే బీఆర్ఎస్ బలం కన్సిస్టెంట్గా పడిపోతుంది. 2018తో పోలిస్తే 2023లో ఒక 10% పడిపోయింది, 2023తో పోలిస్తే 24లో మరో 20% పడిపోయింది. సో ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ పుంజుకోవడం కాంగ్రెస్కి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు. అందువల్ల స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ పుంజుకోనే అవకాశం ఉంటుంది కనుక బీఆర్ఎస్ బీజేపీల మధ్య అండర్స్టాండింగ్ ఉన్నది అని కాంగ్రెస్ చెప్పదలుచుకుంది, లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్యనే అండర్స్టాండింగ్ ఉందని బీజేపీ చెప్పదలుచుకుంది. అందువల్ల బీఆర్ఎస్ను దెబ్బతీయడం ద్వారా అటు కాంగ్రెస్ లాభపడదలుచుకుంది, ఇటు బీజేపీ లాభపడదలుచుకుంది. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ ఉండాలనే బహుశా కాంగ్రెస్ కోరుకుంటుంది. కేసీఆర్ చేసిన మిస్టేక్ అదే, బీజేపీ కాంగ్రెస్లు ఉండగా కాంగ్రెస్ను లేకుండా చేద్దామనే ప్రయత్నం చేస్తే తల మీద తెచ్చుకున్నాడు. అందువల్ల కాంగ్రెస్ నాయకత్వం సెన్సిబుల్గా ఆలోచిస్తే బీఆర్ఎస్ బలహీనపడాలని కోరుకోవచ్చు, కానీ బీఆర్ఎస్ ఫీల్డ్లో ఉండాలనే కోరుకుంటుంది. బలహీనపడాలని ఎందుకు కోరుకుంటుంది అంటే బీఆర్ఎస్ బలహీనపడితేనే
కొన్ని ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ ఉంది, కొన్ని ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి పెనట్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్కి చెందిన నాయకులను తీసుకొని. కానీ అదే సమయంలో బీఆర్ఎస్ మొత్తం అదృశ్యం కావాలని కాంగ్రెస్ కోరుకుంటుందని అనుకోరు. ఎందుకంటే ముక్కోన పోటీ ఉన్నప్పుడు అది కాంగ్రెస్కే లాభం. సో అందువల్ల అది ఇటీవల లోక్సభ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం. బీఆర్ఎస్ బాగా బలహీనపడడమే బీజేపీకి 8 సీట్లు రావడానికి కారణమైంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దెబ్బతినడం ద్వారా లాభపడాలని చూస్తోంది. అలాగే బీఆర్ఎస్ ప్రజెన్స్ ఉండడం అనేది కాంగ్రెస్ లాభం. సో ఈ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ పై బీజేపీతో కలుస్తుందని చెప్పడం ద్వారా ఒక రకమైన ఒత్తిడి, అంటే బీఆర్ఎస్ బీజేపీలో కలవకుండా ఒత్తిడి తేవడం. ఒకవేళ కలిస్తే ఇంకా మేము ముందే చెప్పాం వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పినారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేసి కాంగ్రెస్ లాభపడింది కూడా, బీజేపీ దెబ్బతిన్నది కూడా అక్కడే. అందువల్ల కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగం బీఆర్ఎస్ను పైన ఒత్తిడి తీసుకురావడము, బీజేపీ రాజకీయ వ్యూహం ఆ ఒత్తిడి నుంచి తట్టుకోవడం. సో కాంగ్రెస్ బీఆర్ఎస్తో కలిసాము అంటే బీజేపీకి తమకు నష్టమని బీజేపీలో ఒక నాయకత్వం బలంగా భావిస్తోంది. అందులో బీఆర్ఎస్తో కలవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించిన వారు స్పందిస్తున్నారు. మరి బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ బీఆర్ఎస్ను బీజేపీ కలవడాన్ని బహుశా అంగీకరించారు. బండి సంజయ్ ఎట్టి పరిస్థితులు అంగీకరించాడు, ఈటల రాజేందర్ కూడా ఆ పార్టీ నుంచి వచ్చాడు. కానీ బీఆర్ఎస్ బీజేపీ స్నేహాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు రియాక్ట్ అవుతలేరు బీజేపీలో. అందువల్ల రాజకీయాల్లో ఇలా ఒకరిపైన ఒకరు అందమైన స్క్రిప్టులతో దాడులు చేసుకోవడం సహజం, అది పాలిటిక్స్లో అది రొటీన్గా జరిగేది. సో బండి సంజయ్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు సార్ రేవంత్ కామెంట్స్ మీద. కవితకు ఇన్నాళ్ళు బెయిల్ రాలేదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు అని మీరు పెట్టిన, అంటే కేసీఆర్ మీద బీఆర్ఎస్ నాయకుల మీద మీరు చేసిన ఆరోపణలు పెట్టిన కేసుల విషయంలో ఏం జరుగుతోంది? కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ కేటీఆర్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తూ ఉన్నారు. సో కవిత అరెస్ట్ అయ్యారు కాబట్టి బెయిల్ రావడం లేదు కాబట్టి బీజేపీకి ఈ ఇష్యూకి ఏమీ సంబంధం లేదు అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్. అండ్ కవిత బెయిల్కి బీజేపీకి సంబంధం లేదు అనేది ఈ బండి సంజయ్ ఆరోపణ. కానీ చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న తీరు చాలా డిబేట్లలో మీరు క్లియర్గా చెప్పారు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరుగుతుంది, వన్స్ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత లేకపోతే మిత్రపక్షాలుగా ఉన్న తర్వాత వాళ్ళ కేసులు ఏ రకంగా మాఫీ అయిపోతూ ఉన్నాయనే దాని మీద. సో కవిత అరెస్ట్కు బీజేపీకి సంబంధం లేదు అనేది బండి సంజయ్ మాట, నిజమంటారా? కవిత అరెస్ట్కు బెయిల్కు బీజేపీకి సంబంధం లేకపోతే కాళేశ్వరము, టెలిఫోన్ ట్యాక్ మీద కాంగ్రెస్కు కేసీఆర్ అరెస్ట్కి ఏం సంబంధం ఉంటుంది? సో ఒక దగ్గర సంబంధం ఉంటుంది, ఒక దగ్గర ఉండదా? ఒకవైపు ఏమో కాళేశ్వరము, టెలిఫోన్ ట్యాపింగ్ వీటిపైన ఎందుకు కేసీఆర్ని అరెస్ట్ చేయడం లేని అడుగుతూ, మరోవైపు కవిత అరెస్టు మాకు సంబంధం లేదంటే ఇదైనా అదైనా చట్టమే తన పని తను చేసుకోవాలి, కోర్టులు చూసుకోవాలి, పోలీసులు చూసుకోవాలి. రాజకీయ పార్టీలకు సంబంధాలు ఏముంటాయి? దేనికైనా రాజకీయ పార్టీల్లో పార్టీలకు సంబంధం లేకుండా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నడుస్తుందని కాదు. కోర్టులు ఫైనల్గా తీర్పులు చెప్తాయి, కానీ కోర్టు ముందు ఇన్వెస్టిగేటింగ్ మెరిటీలు తీసుకొచ్చి పెట్టాల్సింది ఎవరు? ప్రభుత్వ ఏజెన్సీలు లేదా స్వయం ప్రతిపత్తితో నడుస్తున్నామని చెప్పుకొని ప్రభుత్వ పరోక్ష ఇన్ఫ్లుయెన్స్లో నడిచే ఏజెన్సీలే ఇన్వెస్టిగేట్ చేయాలి. అయినా రాజకీయాల్లో ఏ కేసుకి ఏమైంది, ఓటుకు నోటు కేసు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ఏమైనాయి, అంతకుముందు రాజశేఖర రెడ్డి టైంలో ఎన్ని ఆరోపణలు విన్నాం, వోక్స్ వ్యాగన్ కేసు అని. సో మనకు మామూలు కేసు కాదు, భూముల కేసులు, వ్యాంపిక్ భూముల కేసులని, అవన్నీ ఎవరికి ఏమైనా ఎక్కడ ఏమైనాయి. అంతకుముందు గోల్ఫ్ కోర్స్ ల్యాండ్ ఇచ్చారని చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు. అసలు రాజకీయాల్లో ఇంతమంది ఇన్ని ఆరోపణలు చేసుకున్నారు, ఎవరిపైన ఏ ఆరోపణ, ఏ కేసు ఏమైంది నాకు చెప్పండి. సో అందువల్ల రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటారు. 2G స్పెక్ట్రమ్ కేసులో ఏమైంది, కామన్వెల్త్ కుంభకోణంలో ఏమైంది, ఆదర్శ్ సొసైటీ కేసులో ఏమైంది, ఎక్కడో అక్కడో ఒకటో రెండో ఇట్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటివి అరెస్టులు అవుతుంటారో, అరెస్టులు అయినాక తర్వాత కూడా మళ్ళీ ఆ కేసు నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనీష్ సిసోడియా 15 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, తర్వాత కేసు నడుస్తూనే ఉంటుంది. అందువల్ల 2G కేసు పెట్టుకునే మోడీ అధికారంలోకి వచ్చాడు. ఏం జరిగింది? అందువల్ల కేసులు పెట్టడం వరకే పెట్టినంత మాత్రానే వెంటనే అరెస్టులు వేసి జైల్లో 10 ఏళ్ళు ఉంచడం అనేది అంత సులభం కాదు. దానికి ఆ సాక్ష్యాధారాలను సేకరించాలి, ఆ సాక్ష్యాధారాలని
కోర్టు ముందు ప్రజెంట్ చేయాలి, కోర్టులో శిక్ష విధించేలా చేయగలగాలి. అందువల్ల మన పాలిటిక్స్కు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కు ఉన్న నెక్సెస్ ఎవరు కాదనలేదు. అందువల్ల రాజకీయాల్లో అనివార్యంగా ఈ ప్రశ్న వస్తుంది. కవిత బెయిల్ రాలేదంటే బీజేపీకి సంబంధం ఉన్నట్లా లేనట్లా, కవిత అరెస్ట్ అయితే ఉన్నట్లా. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారానికి బలం చేకూరిందే కవిత అరెస్ట్ కాకపోవడం. సో అందువల్ల రాజకీయాల్లో ప్రతిపక్ష నేతలే అరెస్టులు కావడం, వీటి వల్ల ఒక భావన అభిప్రాయం కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు, అవసరమైతే అరెస్టులు అవుతారు, బయటకు వస్తారు. దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. ఇవన్నీ దేశమంతా చూస్తలేమా? జైల్లో ఉండి కూడా ఎన్నికల్లో గెలుస్తుంటారు. 16 నెలలు జగన్ జైలుకు పెట్టిన ఎన్నికలు గెలవలేదా? ఆ ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్న ఆర్జేడీ గెలవలేదా? హేమంత్ సోరెన్ జైలుకు పోయి రాలేదా? సో రాజకీయాల్లో జైలుకు పోవడము, బెయిల్ మీద రావడము, ఎన్నికల్లో గెలవడము, ఓడడము, ఇదంతా నిరంతర ప్రక్రియ. ఓటుకు నోటు కేసు పెట్టి జైలుకు కేసీఆర్ పంపితే రేవంత్ రెడ్డి సీఎం కాలేదా? అందువల్ల పోతాడేమో కేసీఆర్ కూడా జైలుకు, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ సింపత్తి వస్తుంది కావచ్చు. ఇవన్నీ పాలిటిక్స్లో రొటీన్గా జరిగేవి. ఇక నారా లోకేష్ ఈ రెడ్ బుక్ మీద ఎన్నికల ఫలితాల తర్వాత తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్షం వైసీపీ ఎన్నో ఆరోపణలు చేస్తున్నా ఇప్పటివరకు రెడ్ బుక్ మీద స్పందించలేదు. కానీ రీసెంట్గా కామెంట్ చేశారు సార్, యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ని చూపించాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో లాస్ట్ జగన్ ప్రభుత్వంలో వంతపాడిన అంటే నాయకులు చేసిన అవినీతి అక్రమాలకు వంతపాడిన అధికారులు కానీ ఆ నాయకులకు కానీ ఖచ్చితంగా రివెంజ్ ఉంటుంది, కక్ష తీర్చుకుంటామని చెప్పి ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పారు. సో అలా చెప్పడం వల్లే ప్రజలు మాకు ఈ మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలకు కూడా ఆయన మీద జగన్ మీద వైసీపీ నేతల మీద చాలా కక్ష ఇన్ ద సెన్స్ చాలా కసిగా ఉన్నారు, అందుకే ఈ మ్యాండేట్ ఇచ్చారని చెప్పి. సో రెడ్ బుక్ మ్యాండేట్ ఇచ్చారు, ఈ ఫలితం అని చెప్పేసి ఒకసారి లోకేష్ బయట నుంచి. రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు. నా ప్రతి స్పీచ్ చూడండి, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా హామీ ఇచ్చాను. మళ్ళీ రిపీట్ చేస్తాను, చట్టాలు ఉల్లంఘించిన ఓకే. జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి. అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు. అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశారు, డబ్బులు సంపాదించారు. అంటే యాక్షన్ తీసుకోకూడదా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమికి వచ్చేసా మేమేం పట్టించుకోకూడదా? నేను ఆనాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడే ఎర్ర బుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను సార్. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి, అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. రైట్, లోకేష్ చెప్పేది. సో మ్యాండేట్ ఇచ్చారు. అది ఏమంటున్నాడు అంటే మీరు జాగ్రత్తగా వినండి. చట్టాలు ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాను, చర్యలు తీసుకుంటామంటున్నారు. అదే నేరం కాదు కదా. చట్టాలు ఉల్లంఘించిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అది రెడ్ బుక్లో రాసుకోకు, లేదు ఎల్లో బుక్లో రాసుకోకు. అది పాలిటిక్స్లో సింబాలిజం, అదే ఒక అట్రాక్షన్ కొరకు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి. ఇప్పుడు మనం సాధారణ ఉపన్యాసం ఇచ్చామనుకోండి, చట్టాలు ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టను అంటే అంత ఆసక్తి ఉండదు జనానికి. సో ఇంక ఈ రెడ్ బుక్లో నేను రాసుకున్నాను, చట్టాలను ఉల్లంఘించిన వారి పేర్లన్నీ రాసుకున్నాను. సో వాటిపైన నేను చర్య తీసుకున్నా అంటే మనం మీడియా అంతా చర్చిస్తోంది, జగన్మోహన్ రెడ్ బుక్ అంటున్నాడు అన్నీ అంటున్నారు. అందువల్ల అదొక పొలిటికల్ సింబాలిజం రెడ్ బుక్లో రాసుకోవడం. రెడ్ బుక్ ఆధారంగానే పోలీసులు కేసులు పెడతాయని చెప్పలేదు కదా లోకేష్. ఇగో నేను రెడ్ బుక్ ఇచ్చాను డీజీపీకి, ఇక డీజీపీ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరినీ లోపలేస్తున్నాడు వరుస పెట్టి కేసు అని అనలే కదా. అన్నదేంటి, చట్టాలను ఉల్లంఘించి ప్రజలను కార్యకర్తలను ఇబ్బంది పెట్టి, చట్టాలు ఉల్లంఘించిన వారు 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చట్టాలు ఉల్లంఘిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాం. వాళ్ళ పేర్లు రెడ్ బుక్లో రాసుకోవడం అనేది సెకండరీ. ఫస్ట్ చట్టాలు ఉల్లంఘించాను, రిపీట్ కూడా చేశాను మీరు గమనిస్తే, చట్టాలను ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకుంటామని అన్నాడు. సో చర్యలు తీసుకోమని చెప్పాలి కదా, చట్టాలు ఉల్లంఘించే చర్యలు తీసుకోవద్దని చెప్దామా? రెడ్ బుక్లో రాసుకుంటాడో రాసుకోవడం తర్వాత సంగతి. అందువల్ల రెడ్ బుక్లో రాసుకున్నందుకు చర్యలు తీసుకుంటాం అంటే తప్పు.
చట్టాల్లో ఉల్లంఘించిన వారు చర్యలు తీసుకుంటాం అన్నాడు. మీరు అన్నట్లు మీరు ఇంట్రొడక్షన్లో కక్ష తీసుకుంటాం, రివెంజ్ తీసుకుంటాం అన్నాడు. ఆయన ఎక్కడా బయటలో లేదు. మేము రివెంజ్ తీసుకుంటాం, గ్యారెంటీగా కక్ష తీసుకుంటాం, రివెంజ్ తీసుకోవడానికి కక్ష తీసుకోవడానికే మాకు ప్రజలు తీర్పిచ్చారని అయితే అనలే లోకేష్. మరి ఆ బయటలో లేదు, నేను కామెంట్ చేయలేదు. మీరు ఎన్నికల ప్రచారంలో అయితే ఎన్నికల ప్రచారంలోనైనా రివెంజ్ కక్ష అనలే నాకు తెలిసినంత. అంతకు మించి అన్నారు సార్. రివెంజ్ కక్ష అంటే చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళని వదిలిపెట్టము అన్నాడు. అది రివెంజ్కు చట్టాలు ఉల్లంఘించిన వదిలిపెట్టడానికి తేడా ఉంది. రివెంజ్ అంటున్నామో నీకు నన్ను కొడితే నేను కొడతా అని, చట్టంతో సంబంధం లేదు. అక్కడ చట్టాలను ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకోవాల్సిందే కదా. రివెంజ్ ఎట్లయితుంది? ఇప్పుడు చట్టాలను ఉల్లంఘించిన వారిపైన వదిలేయాలా? పార్టీ మారితే, అధికారం మారితే దోపిడీ చేసిన వాళ్ళని వదిలేయాలా? దోపిడీ అసలు ఏ తప్పు చేయకపోయినా చర్యలు తీసుకుంటే అది రివెంజ్ అవుతుంది. రివెంజ్కు చర్యలకు తేడా ఉంది. రివెంజ్ అంటే ఎప్పుడు దేన్ని రివెంజ్ అంటారంటే తప్పు చేసినా చేయకపోయినా నువ్వు నాకు రాజకీయంగా నీతో పొసగదు కనుక నీ పైన చర్య తీసుకుంటా అంటే అది రివెంజ్ అవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళని చర్య తీసుకోవాల్సిందే కదా. ప్రభుత్వం మారుతాయా? ఇప్పుడు దేశంలో అనేక కేసులు ఉంటాయి ఒక ప్రభుత్వంలో. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది ఈ కేసులన్నీ కొట్టేస్తారా? ఎక్కడైనా ఉంటాయి అక్కడ. సో 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళైనా కేసులు నడుస్తూనే ఉంటాయి. మరి కోర్టులో ఆ కేసులు ప్రభుత్వం మారిందని కోర్టులో కేసులు నడుస్తాయా? ఇప్పుడు హైకోర్టులో కేసులు ఉన్నాయి, గవర్నమెంట్ మారింది, హైకోర్టులో ఉన్న కేసులన్నీ తీసిపడేసిండ్రా? ఆ కేసులు నడుస్తలేవా? నాకు అర్థం కావాలి. జిల్లా కోర్టులో కేసులు అవన్నీ తీసేసిండ్రా? ఇప్పుడు అగ్రిగోల్డ్ కేసులో సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని అపనంగా కాజేశారు అన్నది జోగి రమేష్ మనం ఆల్రెడీ మాట్లాడాము. కానీ వల్లభనేని వంశీ విషయంలో మరి అసెంబ్లీలో అంత ఇబ్బందికర వ్యాఖ్యలు చేసినందుకు మరి రివెంజ్గా చూడాల్సి. వల్లభనేని వంశీ ఇప్పుడు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసినందుకు కేసు పెట్టారా? కేసు అయితే టెక్నికల్ గా గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి చేసేందుకు కేసు పెట్టారు. దాడి చేసేందుకు కేసు పెట్టకూడదు చెప్పండి. అంటే ఇప్పుడు దాడి చేసేందుకు కేసు, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినందుకు కేసు పెడితే అది అసెంబ్లీ చూసుకుంటుంది. మరి అంటే ఒక పార్టీ వారు ఇంకో పార్టీ కార్యాలయంపై దాడి చేసిందే నిజమైతే కేసు పెట్టుకుంటూ ఊరుకోవాలా? సో ఏం కాదంటే అట్లా దాడులు చేసుకొని అనొచ్చా? ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు అంటలేరా చర్యలు తీసుకోవాలని? అలా అయితే వైసీపీ నాయకులు అందరి మీద ఇంక్లూడింగ్ జగన్ ఎక్కడైనా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అక్కడ ఇంక్లూడింగ్ జగన్ అంటే జగన్ పై దాడి చేసిండే అక్కడ టీడీపీ ఆఫీస్ మీద చేస్తే ఆయన మీద కూడా చర్య. ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది కదా. సో ఏదైనా కానీ ఫండమెంటల్ రూల్, నేను ప్రతి కేసు మాట్లాడను. ఫండమెంటల్ రూల్ ఏంది? చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇప్పుడు లోకేష్ బయట పైన చర్చ కదా, చట్టాన్ని ఉల్లంఘిస్తే సో వెళ్ళి ఒక పార్టీ ఆఫీస్ ఒక పార్టీ నాయకుడు మరో పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే చట్టాన్ని ఉల్లంఘించడమే కదా. దాడి చేసాక నీకు ఎవరిచ్చారు? సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు అదే చెప్తున్నారు కదా. బట్టి మా పొంగనూరులో మా నాయకుని ఇంటి మీదకి వచ్చిండ్రు అని చెప్తలేరా? ఎక్కడైనా వాళ్ళైనా వీళ్ళైనా ప్రిన్సిపల్ ఒకటే, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకుంటాం. మీరు క్వశ్చన్ ఏం అడిగారంటే రెడ్ బుక్లో ఉన్నది కనుక చర్య తీసుకుంటాం అంటున్నారు. రెడ్ బుక్లో ఉన్నదని చర్య తీసుకుంటామని లోకేష్ అన్నట్లయితే లేదు. రివెంజ్, కక్ష సాధింపు ఈ పదాలే వాడలేదు. సో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకుంటామని మేము హామీ ఇచ్చాం. హామీ కట్టుబడి, హామీ ఇవ్వకపోయినా కూడా చర్య తీసుకోవాలంట. నేను ఓకే, నువ్వు హామీ ఇవ్వవు, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకోరా? ఇప్పుడు ఒక ప్రభుత్వంలో తప్పు జరుగుతుంది, ఇంకో ప్రభుత్వం వదిలేయాలా? ఒక ప్రభుత్వంలో 10,000 కోట్లు తింటాడు, నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి వదిలేయాలా దాన్ని? ఇక అది మరి ప్రజలు ఎందుకు తీర్పు చెప్పడు? పనిలేక తీర్పు చెప్పడా? అందువల్ల ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వల్లభనేని వంశీ అయినా జోగి రమేష్ అయినా రెడ్ బుక్లో ఉన్న ఇంకెవరి విషయంలో అయినా క్వశ్చన్ ఏంటి అంటే టీడీపీ వచ్చింది కనుక వైసీపీ వాళ్ళని ఏమనకూడదు, రేపు వైసీపీ వచ్చింది కనుక టీడీపీ వాళ్ళని ఏమనకూడదు అన్నది కాదు. చట్టాన్ని ఉల్లంఘించారా? కేస్ బై కేస్ చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? తప్పు చట్టరీత్యా నేరం చేశారా లేదా? చట్టరీత్యా నేరం చేస్తే వారిపైన చర్యలు తీసుకోవాల్సింది. అదే రెడ్ బుక్లో రాసి ఉందా, రాసి లేదా, ఎల్లో బుక్లో ఉన్నదా సంబంధం లేదు. ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించకుండా కావాలని తమ రాజకీయ ప్రత్యర్థులు గనక ఏ తప్పు చేయని వారు, ఏ నేరము చేయని వారి పైన చర్యలు తీసుకున్నారనుకోండి, అది ఖచ్చితంగా అప్పుడు మనం అభ్యంతరం చెప్పాలి. అది జోగి రమేష్ అయినా, ఇప్పుడు జోగి రమేష్ నిజంగానే అగ్రిగోల్డ్ భూములు కొనలేదనుకుందాం, ఆయన ఆ భూముల సర్వే నెంబర్ మార్పించుకోలేదు అనుకుందాం, అప్పుడు కూడా ఆయన పైన చర్య తీసుకుంటే ఖచ్చితంగా తప్పట్టాలి. ఇష్యూ అది జోగి రమేష్ పైన రివెంజ్ కక్ష కాదు. జోగి రమేష్ కుటుంబం అగ్రిగోల్డ్ భూములు కొని అమ్మిందా లేదా, తీసుకొని అమ్మిందా లేదా?
సర్వే నెంబర్ మార్పించుకున్నారా లేదా, అది క్వశ్చన్ కదా. క్వశ్చన్ అది వదిలేసి ఇలా వైసీపీ టీడీపీ లీడరా అంటే ఇక అందరు కలిసి బూర్లు పంచుకోవాలా మనం రాజకీయ పార్టీలు. మా 5 ఏళ్ళు మేము దోచుకుంటే మీ 5 ఏళ్ళు మీరు దోచుకోండి, మేము వస్తే మిమ్మల్ని ఏమన్నా, మీరు వస్తే మమ్మల్ని ఏమనకండి అని అగ్రిమెంట్ చేసుకుంటారా? సో అల్టిమేట్గా ఇండిపెండెంట్ అండ్ ఇంపార్షియల్ ప్రొఫెషనల్ ఎంక్వైరీ ఉండాలి. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. ఎవరైనా అక్కడ ఏమి ఏ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఇవ్వాలని కాదు, రేపైనా కాదు, ఎప్పుడైనా అదే మాట్లాడాలి మనం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చర్య తీసుకోవద్దు. అది లోకేష్ రెడ్ బుక్లో రాసున్నది కనుక అది రివెంజ్ అంటే ఎట్లా? రెడ్ బుక్లో రాసుకోవడం ఇంకో బ్లూ బుక్ రాసుకోవచ్చు, ఓ సెల్ ఫోన్లో నోట్ ప్యాడ్లో రాసుకోవచ్చు. అది పొలిటికల్గా సింబాలిజం, దాని గురించి మనం చట్టం పట్టించుకోదు. ఇప్పుడు లోకేష్ దగ్గర రెడ్ బుక్ డీజీపీ తీసుకొని దాన్ని జిరాక్స్ చేసుకొని ఆ రెడ్ బుక్లో ఉన్నాయని చూసి ఒకరి మీద ఒకరు చర్యలు తీసుకుంటారన్నా? డిపెండింగ్ ఆన్ ద కేస్ బై కేస్. ఇప్పుడు ఒకవేళ రేపు ఇంకోరు ఎవరైనా తప్పు చేస్తారో ఉంటుంది, ఆయన రెడ్ బుక్లో లోకేష్ రాసుకోడు, ఓహో లోకేష్ రెడ్ బుక్లో లేదు కదా అని చర్య తీసుకుంటారా? లోకేష్ రెడ్ బుక్ క్రైటీరియా కాదు, చట్టాన్ని ఉల్లంఘించారా లేదా అనే క్రైటీరియా. చట్టాన్ని ఉల్లంఘించినట్లు తన దృష్టికి వచ్చిన ఆయన రెడ్ బుక్లో రాసుకుంటే దట్ ఈస్ పర్సనల్ పొలిటికల్ అంశం. చట్టానికి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి సంబంధం లేదు కదా. ఎవరైనా డీజీపీ చెప్పాడా మనకి ఎక్కడన్నా? మేము లోకేష్ రెడ్ బుక్ తీసుకున్నాం, జిరాక్స్ తీసుకున్నాం, అందులో ఉన్న వాళ్ళు ఒక్కొక్క లోపలేస్తామని చెప్తే మనం తప్పు పట్టాలి. దట్ ఒక పొలిటీషియన్ స్టేట్మెంట్, లా ఎన్ఫోర్స్మెంట్ రెండు మిక్స్ చేయకూడదు. లా ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ద క్రైటీరియా. పొలిటీషియన్స్ దానికి అట్రాక్టివ్గా ఉండటానికి దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టచ్చు, చర్యలు తీసుకోవచ్చు ఫర్ టు అట్రాక్ట్ పీపుల్. కానీ మనలాంటి వాళ్ళు దాని గురించి డిబేట్లోకి వెళ్ళకూడదు. డిబేట్ ఏంటి? లా ఉల్లంఘించారా లేదా, చట్టరీత్యా నేరం చేశారా లేదా. నేరం చేస్తే చర్య తీసుకోవాల్సిందే, అది రివెంజ్ కాదు, కక్ష సాధింపు కాదు. నేరం చెయ్యకపోయినా చర్యలు తీసుకుంటే అది రివెంజ్, కక్ష సాధింపు. దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. ఇక రెడ్ బుక్లో ఏది ఉన్నది ఏది లేదన్నది అది ఇమ్మెటీరియల్. అంటే లోకేష్ ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చారు సార్, ఇసుక, మద్యం, మట్టి, ఇంకా ఏదైతే అవినీతి అక్రమాలు చేశారో అందరి మీద చట్టపరంగా చర్యలు ఉంటాయి అని చెప్పి. మరి వైసీపీ నేతలు అందరి మీద ఈ తరహా ఆరోపణలు ఉన్నాయి సార్. అండ్ ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. చేయాల్సింది మీరు కాదు, ఇక్కడ కూర్చొని టీవీ ఛానల్లో కూర్చొని ఎవరి ఆరోపణలు కేసులో బలం ఉందా లేదా అని మీరు నేను డిసైడ్ చేసేది కాదు. ఎవరి పేరు చర్యలు తీసుకోవాలని మనమే రికమెండ్. నా దగ్గర రెడ్ బుక్ లేదు, నేను కాదుగా రికమెండ్ చేయాల్సింది. నేను ఐ కెన్ ఓన్లీ టెల్ యూ ద ప్రిన్సిపల్ ఏంటి? అది లిక్కర్ కానీ, భూమి కానీ, ఇసుక కానీ, ఏదైనా కానివ్వండి, తప్పు జరిగిందా లేదా, చట్టరీత్యా నేరం జరిగిందా లేదా, అది ఎక్కడ జరుగుతుంది, ఏ రూపంలో జరుగుతుంది, ఏ నాయకులు జరుగుతుంది. అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. అందరి మీద ఆరోపణలలో కూడా అందరు నిజంగానే నేరం చేస్తుంటే అందరిని కూడా శిక్షించాలి. ఎందుకు వదిలేయాలా? కొంతమంది ఎగ్జెప్షన్ ఉంటుందా? సో నిజంగానే అందరు చేశారనుకుందాం, నాకు తెలియదు అందరు చేశారో లేదో. ఈచ్ కేసులు మనం డిఫరెంట్గా చూడాలి. ఎఫ్ఐఆర్ ఏమైంది, ఛార్జ్ షీట్ ఏమైంది, వాళ్ళపైన ఉన్న కేసు ఏంటని చూడాలి తప్ప జనరల్గా వైసీపీ నాయకులు ఆంధ్ర లోపల వేయండి, బయటకు తీయండి అని నేను చెప్పను. సో ఈచ్ కేసులో నిజంగానే ఎక్కడైనా చట్టరీత్యా నేరం జరిగితే వాళ్ళు ఎవరైనా చర్య తీసుకోవాలని చెప్తాం. చర్య తీసుకోవద్దు, కొంతమందికి ఎగ్జామ్షన్ ఇవన్నీ నేను చెప్పాలా? రైట్ సార్. ఇక రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ ఉన్న రాష్ట్రంగా మారుస్తాము అని చెప్పి. ఇట్స్ అ బిగ్ డ్రీమ్. ఆ డ్రీమ్ని సాకారం చేసుకునే క్రమంలో రేవంత్ ఏం చేయాల్సి ఉంది? ఇప్పుడు రేవంత్ ఏం చేయాలనడానికి నేను అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఎవరైనా అడ్వైజ్ చేస్తానికి. సో అందువల్ల రేవంత్ ఏం చేయాలన్నది కాదు. మీ క్వశ్చన్ ఏంటిదంటే తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ ఎలా జరుగుతుంది అనేది నేను చెప్పాలని తప్ప రేవంత్ ఏం చేయాలనే నేను కాదు చెప్పాలి. రేవంత్ ప్రభుత్వం ఏం సో తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీ కాగలుగుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? ఒకవేళ కావాలంటే ఎంత వేగంగా అభివృద్ధి చెందాలి, అలా వేగంగా అభివృద్ధి చెందటానికి ఏం చేయాలి అనేది చర్చ తప్ప రేవంత్ ఏం చేయాలి అనేది రేవంత్ చూసుకుంటాడు. రేవంత్ క్యాపబుల్ అడ్వైజర్స్, నా అవసరం లేదు ఆయనకు. సో ఆయనకు నా స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు, ఫాక్స్కాన్ సీఈఓలతో కలుస్తున్నాడు. సో రేవంత్ యాజ్ ఇస్ ఓన్ టీమ్ ఆఫ్ క్యాపబుల్ అడ్వైజర్స్ కనుక ఆ జోలికి నేను వెళ్ళను. సో మనకి ఇప్పుడు 2022-23లో తెలంగాణ జీడిపి నాకు గుర్తున్నంత వరకు సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం 13.13 lakh crores, అంటే రూపీస్, రూపాయల్లో చూసుకుంటే 13
ట్రిలియన్ రూపీస్. దీన్ని డాలర్లుగా మన ఇప్పుడు $1 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు. అంటే సుమారు 6 నుంచి 6 రేట్లు పెరగాలి. అంటే క్విక్ లెక్కలు వేస్తే 6 to 7 టైమ్స్ పెరగాలి. సో మీకు 2014లో తెలంగాణ వచ్చిన సమయంలో లిటిల్ ఓవర్ 5 lakh crores రూపీస్ ఉండే, 5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉండే, అంటే 5 ట్రిలియన్ రూపీస్ ఉండే. అది 12.6% పెరిగి ఆన్ అన్ ఎవరేజ్ కరెంట్ ప్రైసెస్ ప్రస్తుత ధరల ప్రకారం 12.6% పెరిగింది. అందుకే 5 లక్షల కోట్ల రూపాయల నుంచి 13 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. అంటే నియర్లీ 2.5 టైమ్స్ పెరిగింది. సో ఈ 2.5 టైమ్స్ పెరగడం అనే ప్రక్రియలో మనకు తెలంగాణ షేర్ ఇన్ ద నేషనల్ జీడిపి 4% ఉండే 2014లో, అది 4.8% పెరిగింది. నిజంగానే $1 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ కావాలి అంటే అది 10 ఏళ్లలో భారతదేశమే $5 ట్రిలియన్ ఎకానమీ అని లక్ష్యం పెట్టుకుంది. ఆ $5 ట్రిలియన్ ఎకానమీ కూడా ఇటీవల కాలంలో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతలేరు, బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే అది దానివల్ల ప్రయోజనం లేదని అనుకున్నారు. ఇప్పుడు ఒకవేళ భారతదేశానికి $5 ట్రిలియన్ ఎకానమీ అయితే తెలంగాణది $1 ట్రిలియన్ ఎకానమీ అంటే 20% కావాలి. ఇండియా జీడిపిలో 20% కావాలి. యాజ్ ఆఫ్ టుడే ఇండియా జీడిపిలో 4.8% ఉంది. ఆ లెక్కన చూసినా భారతదేశ జీడిపిలో తెలంగాణ వాటా 4 రెట్లు పెరగాలి. అందువల్ల ఖచ్చితంగా అసాధ్యమా? ఏది అసాధ్యం కాదు. లక్ష్యం ఎప్పుడు కూడా భారీగానే పెట్టుకోవాలి. ఇఫ్ యూ ఎయిమ్ ఎట్ ద స్కై యూ విల్ రీచ్ ద ట్రీ టాప్ అని సామెత ఉంది. ఆకాశాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం చెట్టు మీదైనా ఆగుతావని. అందువల్ల $1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను మారుస్తామని లక్ష్యం పెట్టుకోవడాన్ని మనం ఏం తప్పుపట్టకూడదు, ఆహ్వానించాలి. ప్రైమ్ మినిస్టర్ మోడీ భారతదేశ ఎకానమీని $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా లక్ష్యంగా పెట్టుకోలేదా? లోకేష్ కూడా అన్నాడు ఆంధ్రప్రదేశ్ను $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామని. ఇప్పుడు ఏపీ $1 ట్రిలియన్, తెలంగాణ $1 ట్రిలియన్ అయితే భారతదేశం బహుశా $5 ట్రిలియన్ ఎకానమీ ఉండదు, అది $30 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. అది కూడా ఉంది. భారతదేశ ఎకానమీని $30 ట్రిలియన్, అంటే 30 లక్షల కోట్ల డాలర్లుగా మార్చాలని. సో అందువల్ల తెలంగాణకు ఆ లక్ష్యం పెట్టుకోవడం తప్పు కాదు. ఆ లక్ష్యం పెట్టుకోవాలంటే అనేక రంగాల్లో తెలంగాణ మామూలుగా పెరగకూడదు. ఇప్పుడు తెలంగాణ గ్రోత్ ఇంజన్లో మొదటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. భారీగా భారతదేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో బహుశా తెలంగాణ 14-15% ఉంటుంది. సో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు ప్రధానంగా హైదరాబాద్ నుంచి. సో ఈ సాఫ్ట్వేర్ ఎగుమతులు ఎప్పుడు కూడా మనకు దేశ ఎకానమీని చూసినా బాగా ఎకానమీ పెరిగిన సందర్భాల్లో మనం ఎప్పుడు గమనించినాయి. ఈవెన్ ఇండియన్ ఎకానమీ కూడా ఎక్స్పోర్ట్స్ కీలకంగా పెరిగినప్పుడే పెరిగింది. ఎక్స్పోర్ట్స్ భారీగా పెరగకుండా మన దేశ ఎకానమీ 8% గ్రోత్ రేట్ రాలే. అందువల్ల డెఫినెట్గా సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని ఇంకా పెరగాలి. అది పెరగాలి అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ అవుట్సోర్సింగ్ వీటి మోడల్ను దాటి హై లెవెల్ ఇన్నోవేషన్ వైపుగా ఐటీ రంగం మారాలి. అంటే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఆఫర్ చేయాలి. మనం అవుట్సోర్సింగే ప్రధానంగా ఉంది. అఫ్కోర్స్ డెవలప్మెంట్ లేదు, సాఫ్ట్వేర్ అనడం లేదు, ఇన్నోవేషన్ లేదనడం లేదు, కానీ ఎంఫసిస్ అనేది అవుట్సోర్సింగ్ పైన. అవుట్సోర్సింగ్ నుంచి బయటపడి హై అండ్ వాల్యూ అడిషన్ ఐటీ సేవల రంగానికి మనం చేయగలగాలి. అది మొదటిది. రెండవది తెలంగాణకున్న ఇండస్ట్రియల్ ఇకోసిస్టమ్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున ఉంది, ఫార్మా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ఉంది. సో ఈ ఇండస్ట్రియల్ ఇకోసిస్టాన్ని మరింతగా పెంచాలి, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని విస్తరించాలి. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం పెరగకుండా అమెరికా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, చైనా కానీ, తైవాన్ కానీ ఒక పవర్ఫుల్ నేషన్స్గా ఎమర్జ్ కాలే. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇప్పటికీ కూడా దేశ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వాటా తక్కువ. అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో భారీగా తెలంగాణ పెరగాలి. అందులో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ పెరిగితే ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది. మూడవది తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా చేస్తాం, అగ్రి బిజినెస్ హబ్గా చేస్తామని 10 ఏళ్ళుగా కేసీఆర్ చెప్తూ వచ్చారు. అది ఎంత జరిగిందో ఆ అంచనా వేసి తెలంగాణను ఒక ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి ప్రాసెసింగ్ హబ్గా ఎలా మార్చగలగాలి. ఎందుకంటే ఈ 10 ఏళ్లలో మనకు వాటర్ కూడా ఫెసిలిటీ ఇంప్రూవ్ అయింది కనుక, ప్యాడీ ప్రొడక్షన్ పెరిగింది, ఇతర ప్రొడక్షన్ పెరిగాయి కనుక
అగ్రికల్చరల్ సెక్టార్లో వాల్యూ అడిషన్ జరగాలి. ఇప్పుడున్న అగ్రికల్చర్ అలాగే ఉంటే మనం లాభం లేదు. సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ వల్ల ఏ రాష్ట్ర ఎకానమీ పెరగదు. దాంట్లో వాల్యూ అడిషన్ జరగాలి. 4వది ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్. ఇప్పుడు అందుకే స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ ఫోకస్ చేస్తున్నారు. కానీ తెలంగాణ చాలా వెనుకబడింది విద్యారంగం. మీరు అది ప్రాథమిక మాధ్యమిక విద్య నుంచి మొదలుకొని ఉన్నత విద్య వరకు వెరీ సీరియస్ క్రైసిస్ ఉంది. క్వాలిటీ అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్ అవుతుంది. మీరు ఎంత ఎకానమీ డెవలప్ అయినా స్కిల్స్ డెవలప్ కాకపోతే ఆ అవకాశాలు ఇక్కడ ప్రజలకు అందవు. స్థానిక ప్రజలు ఆ ప్రాస్పరిటీలో భాగం కావాలి అంటే హై క్వాలిటీ స్కిల్లింగ్ రావాలి. ఆ హై క్వాలిటీ స్కిల్లింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తే తెలంగాణలో మనకు బాధేస్తుంది. సో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వ్యక్తి కనీసమైన ఐటీ పరిజ్ఞానం కూడా ఉండదు. బీటెక్ ఐటీ చేసి ఆ రకమైన సిచ్యువేషన్ నుంచి బయటపడగలగాలి. సో ఓవరాల్గా ఎడ్యుకేషన్ మారకుండా లాస్ట్ 10 yearsలో బాగా నెగ్లెక్ట్ అయిన రంగం విద్యారంగం. ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మినహా రెసిడెన్షియల్ స్కూల్లో కూడా ఫస్ట్ ఫేజ్లో పెట్టిన స్కూళ్ళలోనే ఇన్ఫ్రా ఉంది, సెకండ్ ఫేజ్లో పెట్టిన స్కూళ్ళలో ఇన్ఫ్రా కూడా లేదు. సో ఎడ్యుకేషను యూనివర్సిటీ స్టాండర్డ్స్ పడిపోయాయి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు ప్రైవేట్ స్కూల్లో మారుతున్నారు. సో మీకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయితే హారిబుల్, మీకు కనీసమైన ఎంప్లాయబిలిటీ లేదు. ఇలాంటి పరిస్థితి మార్చకుండా తెలంగాణ $1 trillion ఎకానమీ కాదు. సో దాన్ని పెంచగలగాలి. అలాగే అలైడ్ సెక్టార్స్, ఇప్పుడు మన కేసీఆర్ గొర్రెల పెంపకం చెప్పాడు. తెలంగాణ మీట్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది, కానీ మీట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా పెరగాలి. సో అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉన్న ఫిషరీస్, ఫారెస్ట్రీ, ఈ అలైడ్ సెక్టార్స్, ఎనిమల్ హస్బెండరీ, వీటి పెరగాలి. ఇలా ఒక్కొక్క రంగాన్ని ఇప్పుడు నేను టీవీ డిస్కషన్లో మనం మొత్తం తెలంగాణకు $1 trillion ఎకానమీ కావాలనే బ్లూ ప్రింట్ ఎవరూ ఇవ్వలేము. కానీ ఒక సీరియస్ ఎఫర్ట్ కనుక జరిగితే సో $1 trillion ఎకానమీ అనే లక్ష్యం పెట్టుకోవడానికి ఆహ్వానించాలి. ఈ లక్ష్యం సాధించడానికి ఏం చేయాలి, ఒక్కొక్క సెక్టోరల్ టార్గెట్స్ ఏంటి, ఐటీలో ఏం చేయాలి, ఫుడ్ ఎకానమీలో ఏం చేయాలి, మీకు అగ్రి ఎకానమీలో ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏం చేయాలి, ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏం చేయాలి, ఎడ్యుకేషన్లో ఏం చేయాలి, స్కిల్లింగ్లో ఏం చేయాలి అనేది కాంక్రీట్ లక్ష్యాలు పెట్టుకోగలగాలి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రణాళికా బోర్డు లాంటివి ఉన్నాయి, కానీ ఆ ప్రణాళికా బోర్డులను సమర్థవంతంగా పనిచేయించడం లేదు. నిజంగా పనిచేయించగలిగితే ఈ బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్ అంతా వాళ్ళు చేయాలి. ఒక రీసెర్చ్ సపోర్ట్ ఉండాలి. గవర్నమెంట్ పాలసీస్కి ఇవాళ పరిశోధన లేకుండా పోయింది. ఇప్పుడు నాకు చూపెట్టండి, తెలంగాణ $1 trillion ఎకానమీ ఎలా అవుతుంది, ఒక డాక్యుమెంట్ చూపెట్టండి. నీకు ఏ డాక్యుమెంట్ ఉండదు. రాజకీయ నాయకుల స్టేట్మెంట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తా అంటున్నారు. అదేదో 2047 విజన్ కాదు. 2047 దాకా ఈ పార్టీ ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? 2047 విజన్ పెట్టుకోండి, కానీ ఇమీడియట్ 5 yearsలో ఏం చేయాలి, ఈ 5 yearsలో ఏం చేయాలి అనే ఒక రోడ్ మ్యాప్, ఎకానమీలో ఏం చేయాలి అనేది సెక్టోరల్గా కనుక ఒక రూపొందించుకోగలిగితే డెఫినెట్గా తెలంగాణ $1 trillion ఎకానమీకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్, ఆ టూరిజం సెక్టార్ ఉంది, టూరిజంలో మనకు ఎంత పొటెన్షియల్ ఉంది. నేను చాలాసార్లు మాట్లాడాను. ఇప్పుడు వెడ్ ఇన్ తెలంగాణ లాంటి ప్రోగ్రామ్ ఇవ్వాలంటే ఇటీవల మినిస్టర్ స్టేట్మెంట్ చూశాను. సోమశిలలో మేము వెడ్డింగ్స్ సెంటర్గా, టూరిస్ట్ సెంటర్గా పెంచుతామంటే చాలా సంతోషం అనిపించింది. మనం అంటే దేర్ ఈజ్ నో డెర్త్ ఆఫ్ ఐడియాస్. తెలంగాణకున్న పొటెన్షియలే, ఆంధ్రప్రదేశ్కున్న పొటెన్షియల్ ఏం కొరత లేదు. సో ఆ పొటెన్షియల్ను మనం ఉపయోగించుకోవాలి. ఏ సెక్టార్లో, ఏ రంగంలో అండర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఏ రంగంలో మనం ఇంకా పెంచడానికి అవకాశం ఉంది, ఏ రంగంలో ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉంది, ఇతర రాష్ట్రాల్లో పొటెన్షియల్ ఉంది, ఏది సరైనటువంటి గ్రోత్ ఇంజన్, ఎక్కడ ట్రిగ్గర్ చేస్తే ఎకానమీ భారీగా పెరుగుతుంది. సో క్రియేటివ్ ఎకానమీ ఏంటి, ప్యాషన్ ఎకానమీ ఏంటి, ఎకానమీ అనేది ఇప్పుడు కొత్త రూపాలు కూడా సంతరించుకుంటుంది. ఓల్డ్ సాంప్రదాయ ఎకానమీ మోడల్ కాదు. సో హైలీ ఇన్నోవేషన్ డ్రివెన్ ఎకానమీగా తెలంగాణ ఎకానమిక్ ఇకో సిస్టమ్ పెరిగితే తప్ప $1 trillion చేరుకోలేము. సో సాధారణ, ఎందుకంటే అది అడిషన్స్ కాదు, మల్టిప్లికేషన్ జరగాలి. ఎకానమీ పెరగాలంటే 6 రేట్లు 5 రేట్లు పెరగాలి అంటే చాలా హై అండ్ ఇన్నోవేషన్ అయితేనే చేయగలుగుతాం. ఒక రోబస్ట్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలి. సో ఇలా ఒక అర్బన్ ఎకానమీ ఏం చేయాలి, స్ట్రీట్ ఎకానమీ ఏం చేయాలి, ఇలా ఒక్కొక్క సెక్టార్లో కాంక్రీట్గా వాట్ ఈస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్, వాట్ ఈస్ ద పొటెన్షియల్, వాట్ ఈస్ టు బి డన్ అండ్ వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అనే కాంక్రీట్ రీసెర్చ్ జరగాలి. అన్ఫార్చునేట్లీ ఆ పరిశోధన ఎక్కడా జరగడం లేదు.
పొలిటికల్ స్టేట్మెంట్లు వరకు మాత్రమే పరిమితం అవుతుంది. నాకు చూపెట్టండి, ఒక మా గూగుల్లో కొట్టండి, ఏదైనా ఒక డాక్యుమెంట్ దొరుకుతుందో దేనిపైన. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఫర్ ఫిషరీ సెక్టార్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఫర్ పౌల్ట్రీ సెక్టార్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఫర్ క్రియేటివ్ ఎకానమీ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. మీరు కొట్టండి, ఏమైనా దొరుకుతుందో? ఏ సమాచారం దొరకదు. అంటే ఆ స్థాయిలో రీసెర్చ్ సపోర్టు లేదు. యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ అక్కడ రీసెర్చ్ జరగదు. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ అని పెట్టినాడు, తెలంగాణ గురించి స్టడీ చేసేవాడు ఉన్నాడు. సో అందువల్ల ఈ పబ్లిక్ పాలసీకి ఒక స్ట్రాంగ్ రీసెర్చ్ సపోర్ట్ లేకుండా మనం లక్ష్యాలు పెట్టుకుంటే చేరుకోలేము. లక్ష్యం చాలా సంతోషం, ఆ లక్ష్యానికి తగ్గట్టు కాంక్రీట్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ ఉండాలి, యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఎవాల్యుయేషన్ ఉండాలి, స్టేక్ హోల్డర్ పార్టిసిపేషన్ ఉండాలి అని ఈ ఇంటెన్స్ ఎఫర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు కాదు? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.